వి5 న్యూస్ ఈరోజు మనం మెదక్లో ఉన్నాం. అండ్ మెదక్ పార్లమెంట్ అనేది మూడు పార్టీలు కూడా అత్యంత కీలకంగా తీసుకున్న అంశం ఏదైనా ఉందంటే అది మెదక్ పార్లమెంట్ అనే చెప్పాలి. అండ్ మూడు పార్టీలు కూడా ప్రాధాన్యతనైతే సంతరించుకుంది మెదక్ పార్లమెంట్ స్థానం అనేది. అయితే మూడు పార్టీల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే వెంకట్రామిరెడ్డి ఇక్కడ నిలబడ్డారు. అండ్ బీజేపీ నుంచి రఘునందన్ అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి నీలం మధు గారు అయితే పోటీ చేస్తున్నారు. అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఈ మెదక్ పార్లమెంట్ అనేది బీఆర్ఎస్ పార్టీ కంచుకోట. ఈ కంచుకోటని గతంలో కూడా ఈ మెదక్ పార్లమెంట్ అనేది హేమహేమేలు ప్రధాన పార్టీ ముఖ్య అభ్యర్థులు కూడా గెలిచిన ప్రదేశం ఏదైనా ఉందంటే ఇది మెదక్ పార్లమెంట్ అభ్యర్థి విషయంలోనే. అండ్ మాది ఎవరికి వాళ్ళు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి తమ పార్టీ నుంచి గెలిచిన వారై ఉండాలని అయితే కోరుకుంటున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈరోజు నీలం మధు నామినేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ నామినేషన్ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొనడం అనేది విశేషమని చెప్పాలి. అండ్ ఈ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా తమ పార్టీ నుంచే గెలవాలి అనేది ఒక ప్రాధాన్యతనైతే సంతరించుకున్న విషయం అయితే చెప్పాలి. అయితే చూద్దాం పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రజలు ఏ పార్టీ నాయకుడికి పట్టం కడతారనేది.